Welcome back to our channel RB Shiva Talks. హాయ్ అండి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. సో నా వీడియోస్ అందరూ చూసి లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను అండర్ ఐ డార్క్ సర్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కావాల్సిన రెమెడీస్, మసాజ్ అలా ఎలా చేయాలి, ఏంటి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ మధ్య చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. దీని గురించి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇవి ఎందుకు వస్తాయి ఏంటి అంటే మనకు స్ట్రెస్ ఎక్కువైతే ఒక కారణం. తర్వాత రెండో కారణము స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి అంటే చాలామంది సెల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవన్నీ ఫేస్‌బుక్‌లు ఇవన్నీ వచ్చాక బాగా ఎడిట్ అయిపోయారు అందరూ. అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సరైన నిద్ర లేకపోవడం అదొక రీజన్. ఇంకొకటి సరిపడా వాటర్ అంటే సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోవడం వల్ల. సో ఇన్ని కారణాలున్నాయి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఐ అలర్జీస్ కూడా ఉంటాయి. అది కూడా ఒక రీజన్ అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. సో నేను అయితే ఒక హోమ్ రెమెడీస్ చెప్తాను నేను. అవి ఒకసారి చూసి ఫాలో అవ్వండి. ఎలా ఉన్నాయి, మీకు ఎలా వర్కౌట్ అయింది అనేది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కోసం ముందుగా మనకు కావాల్సింది విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇది మనకు ఇలా మెడికల్ షాప్‌లో స్ట్రిప్స్ దొరుకుతాయి. ఇవి తెచ్చేసుకొని మనం కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటైతే సరిపోతుంది. ఇది కట్ చేసేసుకొని మనకి ఐస్‌కి అప్లై చేసుకుందాం. అది ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి ఒకటి తీసుకుంటే సరిపోయిద్ది మనకి. ఇది జస్ట్ ఒక టిప్ తోటి కొంచెం అంటే ఇలా తీసేసుకొని దీనివల్ల కొంచెం డ్రైనెస్ ఉన్నా తగ్గిపోతుంది మనకి. చూడండి. ఫస్ట్ ఇలా 2 ఫింగర్స్ తీసుకొని వన్ డైరెక్షన్ ఇక్కడ ఒక ప్రెస్ ఉంటుంది, ప్రెస్ పాయింట్. ఇట్లా ఈ నోస్ దగ్గర ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఇక్కడ చిన్న ప్రెషర్ పాయింట్ ఇలా ప్రెస్ చేసి స్లోగా ఇలా మళ్ళీ ఇక్కడ ఒక ప్రెస్. ఆ తర్వాత ఐస్కి సంబంధించింది ఇట్లా మనకి సరిపడా ఆయిల్ ఉండాలి, ఎందుకంటే మూమెంట్ ఉండాలి. సో లేదు అంటే ఇంకా రింకిల్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇందాక ఇలా చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ డైరెక్షన్లోనే చూడండి ఒకసారి. ఇట్లా ఇలా ఇది కింద నుంచి పైకి రావాలి, మళ్ళీ ఇలాగా, మళ్ళీ ఇలాగా. అంటే రెండు ఐస్ ఇట్లా అవుట్ సైడ్కే వస్తున్నాయి చూడండి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఆ తర్వాత ఇట్లా ఐస్ ప్రెషర్ పాయింట్ జస్ట్ ఇలా జస్ట్ స్మాల్గా ఇలా ప్రెస్ చేస్తే ఇటు అన్నీ ఒక 10 టైమ్స్ చేసేయండి. ఆ తర్వాత ప్యాక్ వేసుకుందాం. చూపిస్తాను ఏం ప్యాక్ వేయాలి. ముందుగా మనము పొటాటోని ఇట్లా పీల్ చేసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకున్న పొటాటోని మనము పిండుకొని జ్యూస్ చేసుకోవాలి. ఆ జ్యూస్ని మనము వాడుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ కాఫీ పౌడర్ని 1 స్పూను అండ్ జ్యూస్ని 1 స్పూన్ తీసుకొని థిక్ పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ని కళ్ళ కింద మన డార్క్ సర్కిల్లో నేను చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ లాగా. అది ఎలా అంటే కొంచెం ఇది కారుతుంది, అలా కాకుండా స్మూత్గా అలా మనం అప్లై చేసినప్పుడు అది కారకుండా అప్లై చేసి ఇలా చూడండి.
కంటి దగ్గర నుంచి చివరి నుదురు దాకా ఆ సర్కిల్స్ లాగా చేయాలి, బ్యాక్కి రాకుండా అలా మసాజ్ చేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ మసాజ్ చేశాక 10 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి. ఇప్పుడు మీరు పొటాటో జ్యూస్ అండ్ కాఫీ పౌడర్ మిక్స్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి మసాజ్ ఎలా చేయాలని నేను చెప్పాను కదా. అలాగే పొటాటో జ్యూస్ బదులు ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్ అండ్ కాఫీ పౌడరు అది ఒక రకం అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ అండ్ టర్మరిక్. కొంచెం కోకోనట్ ఆయిల్, దానికి సరిపడా టర్మరిక్ తీసుకొని ఏదైనా సరే థిక్ పేస్ట్ లాగా ఉండాలి. సేమ్ అదే ప్రొసీజర్లో అది కూడా ట్రై చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ మంచి మాయిశ్చరైజింగ్గా, హైడ్రేటింగ్గా పనికొస్తుంది. టర్మరిక్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా యూజ్ అవుతుంది. సో అది ఒకటి యూజ్ చేయొచ్చు. ఇంకోటి మనకి ఏంటి అంటే చిల్డ్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో దాన్ని కాసేపు ఫ్రీజర్లో పెట్టేసి అవి పైన మనం పెట్టుకోవచ్చు. సో తర్వాత కీరా స్లైసెస్ కూడా ఏదైనా సరే చల్లగా ఉండాలి కంటికి. సో అవి ఐస్ క్యూబ్స్ పెట్టిన వాటర్లో కానీ డీప్ ఫ్రీజ్లో కానీ పెట్టి మనం పెట్టుకోవచ్చు. సో కుకుంబర్ జ్యూస్ కూడా పొటాటో జ్యూస్ ప్లేస్లో వాడుకోవచ్చు. అది ఒకటి. ఇంకొకటి అంటే మనం కాటన్ ఉంటుంది కదా, కాటన్ రౌండ్గా ఒక సర్కిల్లో ఇట్లా పెట్టుకుంటాం కదా ఐ ప్యాచెస్. సో అలా ప్రిపేర్ చేసుకొని దాన్ని చల్లగా ఉన్నటువంటి రోజ్ వాటర్ కానీ లేదు అంటే కుకుంబర్ జ్యూస్లో కానీ డిప్ చేసి దాన్ని కొంచెం స్క్వీజ్ చేసి ఇట్లా ఐస్ పైన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఏదైనా సరే 10 to 15 మినిట్స్. అండ్ బెడ్ టైం చేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే యోగట్ అంటే పెరుగు అనమాట. యోగట్ అంటే మన పెరుగుని గట్టి పెరుగు. సో అది దానిలో కూడా టర్మరిక్ యోగట్ కూడా అంతే మంచి మాయిశ్చరైజింగ్గా ఇస్తుంది. అండ్ కొంచెం మనకి అక్కడ కలర్ కూడా బాగుంటుంది, స్మూత్నెస్ ఇస్తుంది. సో టర్మరిక్ అనేది ఇందా చెప్పాం కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ అని. సో అది కూడా అప్లై చేసుకోవచ్చు ఐ కింద అండర్ ఇట్లా ఒక ప్యాచ్ లాగా ఒక 10 to 15 మినిట్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే రా మిల్క్, పచ్చి పాలు అవి కూడా చల్లగా ఉండాలి. దానిలో ఒక చిన్న కాటన్ బాల్ని బాగా డిప్ చేసి దాన్ని పిండి సో ఇలా పెట్టేసుకోవచ్చు, ప్యాచెస్ లాగా పెట్టుకోవచ్చు. కింద కూడా కొంచెం సేపు ఆ మిల్క్ తోటి మసాజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆలోవెరా జెల్ అనమాట. ఆలోవెరా జెల్ అందరికీ పడదు, అదొక్కటి మాత్రం అందుకే లాస్ట్లో చెప్తున్నాను. అది పడుతుంది పడదా అని తెలుసుకోవాలి అంటే కొంచెం ఇక్కడ మనకి అప్లై చేసుకోవాలి. సో ఎలాంటి ఇరిటేషన్స్ లేకపోతే రాసుకోవచ్చు. ఇంకా అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే ట్రై చేయండి. సో నేను ఇన్ని చెప్పాను కదా. సో వీటన్నిటిలో ఏది యూజ్ చేయాలి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కదా, ఇన్ని రకాలు చెప్పారు అని. అయితే ఎందుకు ఇన్ని చెప్పాను అంటే అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు. సో అందువల్ల ఏంటి అంటే మీకు ఏది దొరుకుతుంది, మీ కిచెన్లో ఏది ఉంటుంది, మీ దగ్గరలో ఏది అవైలబుల్గా ఉంటుందో చూసుకోండి. ఇంకొకటి అందరికీ అన్నీ పడవు. మీకు ఏది పడింది, మీకు ఏది రిజల్ట్ బాగా వస్తుంది, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ట్రై చేయండి. ఒకసారి ఫస్ట్ రోజు టెస్ట్ చేయండి, తర్వాత ట్రై చేయండి. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇలా ప్రతిరోజు చేయాలి అంటే ఎవ్వరికి అవ్వదు, సాధ్యం కాదు. అందుకని ఇంకొక ఐడియా ఏంటి అంటే ఈజీగా ఉండడం కోసం మీకు ఎవ్రీడే మరియు ఇంత కష్టపడి ప్రిపేర్ చేయకుండా ఈ గ్రీన్ టీ బ్యాగ్ కానీ లేకపోతే కుకుంబర్ జ్యూస్ కానీ పొటాటో జ్యూస్ కానీ ఏమైనా టర్మరిక్ కానీ వాటిలో ఏదో ఒక ఆయిల్ ఉండాలి. ఆల్మండ్ కానీ లేకపోతే విటమిన్ ఈ కానీ కోకోనట్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని మీ చిన్న ఐస్ ట్రేస్ ఉంటాయి కదా దాంట్లో పోసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. అది ఐస్ క్యూబ్గా ప్రిపేర్ అయిపోయాక తీసేసి ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రీజర్లో ఉంచేసుకోండి. రోజుకొకటి యూజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారో చేసుకుంటే ఈజీ కదా. డైలీ చేయాలంటే ఎవరికైనా బద్ధకంగా అనిపిస్తుంది. ఇది ఒక ఐడియా అనమాట. ఇది కూడా ఒక్క రోజులో రిజల్ట్ అయితే రాదు. అట్లీస్ట్ ఒక 21 డేస్ లేదా 41 డేస్ అని ఒక టార్గెట్ పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా డే బై డే మీకు రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ పాటించండి. వీటితో పాటు మంచి డైట్ కూడా తీసుకోండి, మంచి స్లీప్ ఉండాలి. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. సో నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.